పార్టీలో మొక్కగా పుట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అన్యాయాలు చేసి అక్రమాలు చేసి దౌర్జన్యాలు చేసి దోపిడీలు చేసి వృక్షంగా ఎదిగినటువంటి ఒక మొక్క మాట్లాడుతున్న మాటలు మనం విందాం. ఆ మొక్క పేరు విడుదల రజని. ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఇస్తామని ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. కేంద్రంతో సంబంధం లేకుండా వీళ్ళే 20,000 ఇస్తారంట. అంటే కేంద్రంతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇస్తామన్నారు కదా. మరి కేంద్రం 6,000 ఇస్తుంది. మరి కేంద్రంతో పాటు కలుపుకుంటే 26,000 కదా ఏటా. 26,000 కదా ఏటా ఇవ్వాల్సింది. అలాంటిది మరి 2 సంవత్సరాలకు గాను 52,000. మరి ఫస్ట్ ఇప్పుడు అక్క ఏం మాట్లాడుతుందంటే కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తానంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం 6,000 వదిలేసి చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇస్తామన్నారు. ఆ 20,000 ఎటుపోయినాయి అంటే 26,000 కదా ఇవ్వాల్సింది, ఎందుకు 20,000 ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుతుంది. నేను సరే ఇది పక్కన పెడితే నేను ఒకటే అడుగుతున్నా రజనీకి, ఇప్పుడు మనం ఆ క్లస్టర్ దగ్గర తీసుకునే డబ్బులు ఇచ్చేసామా రిటర్ను? అంటే ఎంతో తీసుకున్నాము, ఇంక దగ్గర 80 లక్షలు 90 లక్షలు పెండింగ్ ఉంది. క్రషర్లు అన్యాయంగా వాళ్ళని భయపెట్టి మన మనుషుల్ని పంపించి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర 5 కోట్లు 6 కోట్లు తీసుకున్నాం కదా. మళ్ళీ అది బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ మళ్ళీ నా పేరు ముందుకు వస్తుందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అమౌంట్ ఇచ్చేసి 1 కోటి రూపాయలు మన దగ్గర పెట్టుకున్నాము. అది ఇచ్చేసామా? ఆ చిన్న డౌట్, దాని క్లారిటీ కోసం అంతే, ఏం లేదు. ఫస్ట్ సంవత్సరం రైతు భరోసా ఏదైతే మీరు అంటున్నారో, నాకు ఇక్కడ బాగా నవ్వొచ్చే అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీ, జగన్మోహన్ రెడ్డి కో బ్యాచ్ రైతుల కోసం మాట్లాడుతున్నారు చూడు. ఇది పెద్ద హాస్యాస్పదం. ఎంత జోక్ అంటే వరల్డ్ ఆఫ్ ద జోక్. కింద రైతులు వర్షాలు పడి ధాన్యం తడిచిపోయి బతకాలో ఏం చేయాలో ఎలా బతకాలో తెలియని సిచ్యువేషన్లో కిందుండి బాధలు పడుతుంటే ఏడుస్తుంటే మన అన్న జగనన్న పైనుంచి హెలికాప్టర్ల నుంచి వెళ్ళి చూసుకొని వెళ్ళిపోయాడే తప్ప రైతు దగ్గరికి వచ్చి ఎంత తడిచిపోయింది, ఏం చేద్దాం, ఎలా చేద్దామని ఒక్క రైతునేనా అడిగాడా? గతంలో మాటకు అనుకుందాం, ఒక్క రైతునేనా అడిగాడా? జనరల్గా కింద వానలో తడిచి ధాన్యం తడిసి వేసుకున్న పంట నీళ్ళపాలు అయిపోయి రైతులు బాధపడుతుంటే పైనుంచి హెలికాప్టర్ నుంచి వెళ్ళిండు మన జగనన్న. అది మర్చిపోయారు మీరు. ఇంత దారుణంగా పరిపాలించిన మీరు ఈరోజు రైతుల కోసం మాట్లాడుతున్నారు. ఇంకో సంవత్సరం ఇచ్చారు, ఇంకో సంవత్సరం ఇస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీంట్లో కూడా చూసుకున్నట్టయితే మీరు ప్రతి రైతుకి మీరన్న ప్రకారం 26,000 ఓకే. మరి నాయుడు గారు ఉన్నారు, దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్పాలి సమాధానము? రాష్ట్రం ఇప్పుడే అభివృద్ధి వైపు వెళ్తుంది, కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇంకొక మీకు షాకింగ్ విషయం ఏంటి తెలుసా? రోజుకి 100లో దగ్గర 15-20 మంది ఆంధ్రాకి వెళ్తున్నారు. ఎవరు? సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఎందుకంటే ఆంధ్రాలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, ఆంధ్రాలో కొత్త కంపెనీలు వస్తున్నాయి, ఆంధ్రాలో పని చేసుకోవడానికి పని చాలా దొరుకుతుంది. అందుకని చాలామంది ఆంధ్రాకి షిఫ్ట్ అవుతున్నారు. ఇది చెప్పాలా సమాధానం? ఆంధ్రాలో కొన్ని వేల కిలోమీటర్ల వరకు రోడ్లు మరమ్మతు అయిపోయి చాలా రోడ్లు అద్భుతంగా ఉన్నాయి. ఇది చెప్పాలా సమాధానం? ప్రతి ఊరు దీపాల కాంతులు వెలుగుతుంది. ఇది చెప్పాలా సమాధానం? చెప్పు, ఏం చెప్పాలి సమాధానం? 2,000 బాకీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దీనికి అంటే 20,000 ఇచ్చారు, కేంద్రం ఇచ్చిన 6,000 వదిలేసి 20,000 ఇస్తామని ఒప్పుకున్నారు. కానీ 20,000 ఇస్తున్నారు. సో ఇంత అమౌంట్ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు బాకీ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతుంది. ఈ లెక్కను చూస్తే మన జగనన్న ప్రజలకు ఎంత బాకీ ఉన్నాడో తెలుసా? లెక్క చూస్తే మీ జగనన్నకున్న ఆస్తులన్నీ అమ్మేసినా తీరదు. అంత దారుణంగా అప్పున్నాడు ప్రజలకి. ప్యాలెస్లు కట్టాడు, ప్రజాధనం. రుషికొండ తవ్వేశాడు, ప్రజాధనం. అన్నిటికంట డబ్బుతోను మాత్రమే మందు కొనాలి, డిజిటల్ పేమెంట్ లేదని చెప్పేసి ఆ డబ్బులంతా నొక్కేశాడు. ఆ డబ్బులే వెళ్ళిపోయినాయి. గుడిలో వేసే స్వామివారి హుండీలో వేసేటటువంటి ఆ దక్షిణ కూడా మాయం. ఎటు వెళ్ళిపోయినాయి ఇవన్నీ? ఎటు వెళ్ళినాయి ఈ డబ్బులన్నీ? ఒక రావణ కాష్టంలో తయారు చేసేసారు. ప్రజల దగ్గర నుంచి డబ్బులు తినేసి నొక్కేసి ఒక రావణ కాష్టంలో తయారు చేశారు. ఇన్న భూదందాలు దారుణంగా తయారు. దీన్ని బట్టి చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షల కోట్లకు పైగానే ఉంటాడేమో నాకు తెలిసి ప్రజలకి బాకీ. చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడతలేరు. దీంట్లో కూడా
ఏం మాట్లాడతలేరు అక్క. ఏమవుతుందంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, రాష్ట్రం పరిస్థితి ఏంటి, మరో 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఏ స్థాయిలో ఉంటుంది అనేది ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. అంటే ఒక క్లారిటీగా వెళ్తుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈ క్లారిటీ అయితే ప్రజలకు ఉంది. ఇంకేం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనం చూసినట్టయితే వీళ్ళు 7 లక్షల మందికి కోత పెడతా ఉన్నారు. మేము మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 53.5 లక్షల మంది రైతులకు మేము రైతు భరోసా అందించాం. ఎక్కడి నుంచి అందించారు? మీ డబ్బులా? మీ ఆస్తులు అమ్మేసా? చంద్రబాబు నాయుడు గారు కూడా సొంత డబ్బులేం పెడతలేరు. వాళ్ళేం చెప్పుకోలేదు మేము ఇంతమందికి ఇచ్చాము, ఇంతమందికి అందిస్తున్నాము అని చెప్పేసి ఏం చెప్పుకోలేదు. మీరు కూడా చెప్పుకోవాల్సినంత అవసరం ఏం లేదు. మీరేం మీ సొంత డబ్బులు లేకపోతే మీ సొంత ఆస్తులు ఏం అమ్మేసి ఇవ్వట్లా. ప్రజాధనమే. అంతకుతోడు మళ్ళీ మీరు ప్రజల దగ్గర నుంచి దోచేశారు కాబట్టి, ఎక్కువ మోతాదులో దోచేశారు కాబట్టి, ఆ దోచేసిన డబ్బుల్లో కొంత సైడ్ చేసుకొని కొంత డబ్బులు ప్రజలకు పంచారు. అదే జరిగింది ఇక్కడ. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా ట్రాన్స్పరెంట్ గా సాచురేషన్ పద్ధతిలో అన్ని పథకాలు ఇచ్చాము. అందులో రైతు భరోసా కూడా చాలా చక్కగా అమలు చేశాము. ఆ రోజు మేము 12,500 అవును 13,000 ఇచ్చారు. 13,500 13,000 ఇచ్చారు. తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండాలి, రైతు రాజుగా ఉండాలి, రైతే రాజు అని చెప్పి భావించి, రైతే రాజు కాబట్టి రైతు వర్షంలో తడిసి పంట నీటిలో మునిగిపోయి గట్టును నిలబడి ఏడుస్తుంటే రాజు అయినటువంటి రైతు మనము హెలికాప్టర్లు వెళ్తాం పైనుంచి. మాట్లాడడానికి ఉండాలక్క. 13,500 అంటే ఒక 1,000 రూపాయలు 5 సంవత్సరాలు 60. ఇదేం లెక్క మరి? కేంద్రం ఇచ్చినటువంటి 6,000 వదిలేసి చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇస్తానన్నారు. మొత్తం 26,000 ఇవ్వాలి కదా, 20,000 ఎందుకు ఇస్తున్నారని అడిగినటువంటి అక్క. మరి కేంద్రం 6,000 మరి అక్కడ 6,000 ఎటు వెళ్ళిపోయినాయి? అంటే మనం ఇచ్చింది ఎంత? 13,500 6,000 తీసిస్తే ఎంత? మనం ఇచ్చింది ఎంత? 6,250 రూపాయలు మనం ఇచ్చాం రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి. మిగతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా, అది మనం ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి జోబీల నుంచి ఇచ్చాడని ఎందుకు ఈ డప్పులు? 2,500 చొప్పున రైతన్నల అకౌంట్ లోకి జమ చేసినటువంటి పరిస్థితులు జగనన్న పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూశారు. ఏం చూశారు? మీ బొంద. మీలాంటి వాళ్ళు చూశారు కాబట్టే, రాష్ట్రంలోని ప్రజలు చూశారు కాబట్టే, రాష్ట్రంలోని ప్రజలు దగ్గరుండి చూశారు కాబట్టే కనీసం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఇంటికి పంపించేశారు. సరే పోనీ నీ లెక్కే కరెక్టు, పోనీ నువ్వే అనుకుందాం, నిజం అనుకుందాం, నీ మాటలు నిజమే అనుకుందాం. ఎందుకు అసెంబ్లీకి రావట్లేదన్నా? ఎందుకు అసెంబ్లీకి వచ్చి 20,000 ఎందుకు ఇస్తున్నారు, 6,000 ఎందుకు ఇవ్వట్లేదు, కేంద్రం ఇచ్చిన 6,000 కలపాలని ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకంటే గతంతో పోల్చుకుంటే, నాతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరెస్ట్ శిఖరం పైన ఉన్నారు. సో నేను ఇప్పుడు వెళ్ళాను అనుకో, నేనే అనవసరంగా నా పేరు నేనే సెడగొట్టుకుంటా, ఎందుకు వెళ్ళడం, సప్పుడుదాకా ఇంట్లో ఉందామని ఇంట్లో ఉంటున్నాడు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి ఫుల్ క్లారిటీ ఉంది. మీకే క్లారిటీ లేక దొరికింది మైక్ కదా వచ్చి మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు, కానీ అంతకుమించి ఇంకేం లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో మరో 5 సంవత్సరాలు కానీ మరో 10 సంవత్సరాలు కానీ రాష్ట్రం రూపురేఖలు మారుతున్నాయి. దాదాపు 2.5 ఏళ్ళలో రాష్ట్రం రూపురేఖలు సగానికి మారాయి. అర్థమైందా? సగానికి మారాయి. మా దరిద్రం ఎక్కువైపోయి మళ్ళీ ఈ టర్మ్ గారు మీడియా వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అమ్మేసి ఉండేవాళ్ళు, 100% అమ్మేసి ఉండేవాళ్ళు. మీ రాక్షస పాలన నుంచి రక్షించుకోవడానికి ప్రజలు కొంచెం తెలివి తెచ్చుకొని మిమ్మల్ని ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా ఇంటికి పంపించేసి సమర్థులైనటువంటి బాబు గారిని కూర్చోబెట్టారు కూర్చిపైన. కాబట్టే రాష్ట్రం కొంచెం ముందుకెళ్తుంది. ఇప్పుడు వెళ్ళనివ్వండి, బాగుపడినివ్వండి, మా జీవితాలు కొంచెం బాగుపడినివ్వండి. మళ్ళీ మేము వస్తాం, అడ్డుకుంటాం, అయ్యో రాష్ట్రం అభివృద్ధి వద్దు అన్నారనుకోండి, ఈసారి మీకు ఇంటికి కాదు ప్రజలు డైరెక్ట్ చంద్రమండలానికి పంపిస్తారు. అర్థమైంది అనుకోండి. నా ఉచిత సలహా ఏంటంటే, అర్జెంటుగా నువ్వు, రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు, పేరు నాని, గోరింట్ల మాధవ, ఈ బ్యాచ్ ఉంది కదా, ఈ స్క్రాప్ బ్యాచ్ ఏదైతే ఉందో, అర్జెంటుగా వైసీపీకి రాజీనామా చేయండి. మీరు వైసీపీకి రాజీనామా చేస్తే జగన్మోహన్ రెడ్డికి మంచి రోజులు వస్తాయి. మీ బుర్రలో ఉన్నటువంటి ఈ చెత్త, మీ బుర్రలో ఉన్నటువంటి ఈ నెగిటివిటీ, ఆంధ్రప్రదేశ్ని ఎలా ఒకలాగా నాశనం చేసేయాలి, ఆంధ్రప్రదేశ్ని ఎలాగో ఒకలాగా నాశనం చేసేయాలని ఆ థాట్స్ ఏవైతే మీ బుర్రలో ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నాయి. మిమ్మల్ని చూసి జగన్మోహన్ రెడ్డి అట్లా తయారవుతున్నాడేమో నాకు అనిపిస్తుంది. అట్లా
సో దయచేసి మీరు అర్జెంటుగా వైసీపీ నుంచి మీ ఈ పేర్లు అయితే ఎవరైతే చెప్పానో అర్జెంటుగా వైసీపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చేయండి. అప్పుడు చూద్దాం జగన్మోహన్ రెడ్డికి కనీసం ఈసారైనా ప్రతిపక్షం వస్తుందో రాదో చూద్దాం. దీనిపైన మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.